యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని మనము ధ్యానించుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. ఈరోజు వాక్య భాగమును మనము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము, విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక. ఇక్కడ వాక్యమును మనము మరొక్కసారి మనము విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానము, విశ్వాసము, ప్రేమ, ఈ 3 విషయాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిలో ఉండవలసింది ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, సమాధానం ఉండాలి. ఇవి 3 చాలా అవసరం. ఇవి ఈ 3 ఒక్కటి లేకపోయినా దేవునిలో నీవు లేనట్లే. దేవునితో నీవు నిజంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిలో విశ్వాసము, ప్రేమ, సమాధానం. చూడండి, ఎక్కడైనా క్రైస్తవ బిడ్డలలో జాలి, దయ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. మొన్నటి కాలంలో నేను ఒక 1 వారం రోజుల క్రితము ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒకళ్ళు చూడటానికని వెళ్ళాను. చూసి తిరిగి వస్తామనేసి బయటకు వస్తుంటే ఒక వృద్ధురాలు తన పక్కన తన కుమారుడు ఉన్నాడు. ఆమెను ఆ చైర్లో కూర్చోబెట్టలేకపోతున్నాడు. ఆమె ఒక్కడు లేపలేకపోతున్నాడు. నేను అప్పుడే అక్కడ పేషెంట్ ఒకళ్ళకి ప్రేయర్ చేసి వస్తున్నాను. చూసి గబగబా వెళ్ళి ఆమెని 2 చేతులతో నేను ఆమె 2 భుజాల చేతులతో లేపి ఆమెని అతను ఒకవైపు నేను ఒకవైపు పట్టు కూర్చోబెట్టాను. ఆమెను కూర్చోబెట్టి శారీ సెట్ చేసి కాళ్ళ చెప్పులు ఎక్కడో పడిపోయినాయి. ఆ చెప్పులు 2 తీసుకొచ్చాను. 2 తెచ్చి ఆమె కాళ్ళకు తొడిగాను. కాళ్ళకు తొడిగేసి నా చేతులు కర్చీఫ్ ఉంటే ఆమె కాళ్ళకి అంత దుమ్ము ఉంటే ఆ దుమ్మంతా కూడా దులిపి చెప్పులు వేసేసాను. ఆయన అలాగే చూస్తున్నాడు, నన్ను చూసి అంటున్నాడు. ఆయన చాలా పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. ఆమెకు బొట్టు పెట్టుకున్నాడు, చాలా పెద్ద బొట్టు పెట్టుకుని అలాగే చూస్తున్నాడు. చూసి, అమ్మా, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నారా మీరు అనేసి అంటే, అవునయ్యా అని నేను అన్నాను. అందుకే ఈ ప్రేమ, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఈ ప్రేమ ఉంటుంది, అందరిలో ఈ ప్రేమ ఉండదు. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారిని లేపుతుంటే ఎవరు కూడా రాలేదు. మీరు వచ్చేసి మరి మా అమ్మగారిని లేపి కూర్చోబెట్టి ఆమె చెప్పులు అక్కడో పడి ఉండి తెచ్చి తుడిచేసి మీరు కాళ్ళకి వేయడం అనేది నిజంగా యేసుప్రభు ప్రేమ మీలో చూశానమ్మా. నిజంగా ఇటువంటి పనులు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు చెయ్యరు. ఇక్కడ ఇంతమంది ఎవరు చేయట్లేదు అని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఒకప్పుడు నేను కూడా యేసుప్రభుని స్కూల్లోనే చదివానమ్మా, కానీ ఆ ప్రేమ మీరు చూపించడం బట్టి చాలా వందనాలమ్మా, చాలా సంతోషం అని. అసలు ఆయన వందనాలు అనడం ఏంటి అని ఆశ్చర్యపోయాను. ఆయన మరి క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నానని చెప్పాడు, కానీ చాలా పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. నేను అనుకున్నాను, ఇక అతన్ని చూసి ఒకటే అనుకున్నాను. నేను అతనితో కూడా ఒక మాట అన్నాను, నిజమే బ్రదర్, యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ ప్రేమ, ఈ జాలి, ఈ దయ అనేది వచ్చేస్తుంది. ఆయన ఇచ్చేది మాకు ఒక గిఫ్ట్గా ప్రేమ, దయ, సమాధానము, అనేకలు ప్రేమించుటే మాకు నేర్పించేది. యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో ఇలాగే ఉంటారు అన్నప్పుడు ఆయన సంతోషపడుతూ వాళ్ళ అమ్మగారిని ఇక తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. నిజమే, మనము దేవుణ్ణి నమ్ముకున్న వారిలో ఉండవలసినది ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, విశ్వాసము ఉండాలి. ఇవి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మనము ముందుకు వెళ్తూ ఉంటాం. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా మనము నిజమైన బిడ్డలుగా మనకు ఒకటే గుర్తు, ప్రేమ చూపించే మనసు ఉండాలి, దయ కలిగిన మనసు ఉండాలి. మరి మన జీవితంలో ఏదైనా జరగనప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇవి ఎంతో అవసరం. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు?
ప్రభువైన యేసుక్రీస్తు నుండి. ఎవరి నుండి వస్తున్నవి? యేసుక్రీస్తు నుండి వచ్చేటి సమాధానము. ఒకరితో ఎప్పుడు మనం గొడవలు పడము, సమాధానము కలిగి ఉంటాం. విశ్వాసముతో కూడిన ప్రేమ అంటే విశ్వాసమును కలిగి ఆయన ప్రేమను కలిగి ఉంటామంట. చూడండి, ఈ 3 ఎంత చక్కటి వాక్యాలు. ఇవి మనం కలిగి ఉంటూ ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం ఆ విధమైన మనసును కలిగి ఉంటున్నామా? ఆయన ప్రేమను కలిగి ఉంటున్నామా? ఆయన అందరితో మనం ఒక సమాధానం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాము. మనం నులివెచ్చిన క్రైస్తవ జీవితాన్ని కలిగిన వారిగా ఉండకూడదు. ఎటు చూసినా ఎంతో మంది కూడా, చాలా మంది కూడా క్రైస్తవులు అయ్యుండి కూడా వారిలో కోపము, అవిశ్వాసము, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు కదా, సాతాను యొక్క లక్షణాలు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క లక్షణాలు ప్రేమ, సమాధానము, విశ్వాసమును కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. దేవునిని కలిగిన వారికి ఉంటవి. దేవుని కలిగి లేని వారికి, వారు దేవుని నమ్మినట్టుగా నమ్మి నిలువెచ్చిన జీవితాన్ని కలిగి ఉంటూ కోపము, ఆవేదన, ఆవేశము, తొందరపాటు, విశ్వాసం ఉండదు, త్వరపడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. నువ్వు నిజంగా దేవుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి నమ్మి నువ్వు రక్షణ తీసుకున్న వాడివైతే ఖచ్చితంగా నీలో ప్రేమ, సమాధానము, విశ్వాసము నిలిచి ఉండాలి. ఇవి నీవు నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడతావు ప్రియులారా. దేవుని బిడ్డగా నువ్వు ముద్రించబడి ఆశీర్వదించబడతావు. అట్టి రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, సమాధానము, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే, సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ దినము ప్రభా దేవా, పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను చూస్తున్న ప్రతి ఒక్కరి వేకముగా నాయన మీ ఆశీర్వాదాన్ని గ్లోరీ కామ్ది గోబాసి లిదివాసి కామ్ది ఫౌరిమ్ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. When my Holy Spirit, the Bakendi Listel ki Faurim, I can go medi Shilosimi the Chimersnan Tandri. Amen. God bless you.